Hello everyone, welcome back to my channel and also welcome to one more video guys. సో ఇవాళ అయితే మా మమ్మీకి చాలా స్పెషల్ డే అనమాట. మా మమ్మీకి ఇష్టమైన డే యాజ్ ఇట్ ఈస్ వరలక్ష్మి వ్రతం అండ్ మా మమ్మీ పేరు కూడా వరలక్ష్మి. సో ఐ థాట్ ఐల్ షో మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటాం ఏంది అది బ్లాగ్ దిద్దామని నేను అనుకున్నా. బట్ మేము ఎక్కువ పెద్దగా ఏం చేసుకోవట్లేదు, చాలా సింపుల్గా మా వరకే మేము చేసుకుందాం అనుకుంటాం. యాజ్ మా ఇంట్లో చాలా పనులు అవుతున్నాయి, వర్క్స్ నడుస్తున్నాయి, పెయింటింగ్ అవుతుంది, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి ఉంది ఇంకా 2 monthsలో. సో అందుకని ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకుందాం అని అనుకున్నాం. అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్, చాలా డల్ అయిపోయినా గాయస్. నాకు ఏమైందో బ్యాక్ టు బ్యాక్ ఫీవర్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, సో అలా అవుతుందన్నమాట. అండ్ ఆల్సో నాకు ఇవాళ లాగిన్ ఐఎమ్ వర్కింగ్ కరెంట్లీ. సో మా మమ్మీకి నేను అంతా కూడా హెల్ప్ చేయలేకపోతున్నా, అన్ని పనులు మా అమ్మ ఒక్కతే చేసుకుంటుంది. ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు చాలా కష్టం, ఎక్కడ తిరగలేము, అక్కడనే కూర్చొని చేసుకుంటా. సో మా మమ్మీ ఎట్లా అన్నీ రెడీ చేసుకుంటుంది, అమ్మవారిని ఎలా కూర్చోబెడుతున్నారు అవన్నీ అయితే నేను మీకు ఇవాళ చూపించేస్తా. అండ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇవాళ మీరు కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ మమ్మీ అమ్మవారి ఫేస్ని రెడీ చేసేసుకుంటుంది. సో అన్ని బొట్లు అవన్నీ పెట్టేస్తుండే. సో మేము ఈ అమ్మవారి ఫేస్ 3 years బ్యాక్ ఏమో తీసుకున్నాం. సో అప్పటి నుంచి ఎవ్రీ వరలక్ష్మి వ్రతంకి ఈ అమ్మవారి ఫేసే మేము యూజ్ చేస్తామన్నమాట. సో తర్వాత ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేస్తుండే. సో దిస్ ఈజ్ బెల్లం అన్నం, సో కాల్ పరమన్నం. అండ్ ఇంకా వేరే ప్రసాదాలు అన్నీ పులిహోర, శనగలు ఇవన్నీ ఉండే. సో నేను అవన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు గైస్ ప్రిపరేషన్ అప్పుడు. అండ్ తర్వాత మేము ఫస్ట్ ఇంకా అప్పటికి అమ్మవారిని కూర్చోబెట్టలేదు. సో అందుకని నేను అమ్మవారికి కొంచెం స్టిక్కర్స్ అట్లా పెడదామని చెప్పేసి సో కొన్ని నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ తీసుకొని అమ్మవారికి అలా చిన్నగా కొంచెం అలంకరణ చేస్తుండే. సో దాని తర్వాత మమ్మీ పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకుంది. బట్ నేను ఆ టైంలో అయితే లేకుండే, ఎందుకంటే నేను ఈవినింగ్ పూజ అప్పుడు కూర్చుందామని అనుకున్నా, ఎందుకంటే మార్నింగ్ నాకు కుదరదు కాబట్టి. హలో గాయ్స్, సో ఇట్ ఇస్ లంచ్ టైమ్. సో మా ఇంట్లో ఈవినింగ్ స్పెషల్స్ ఉన్నాయి, మీకు అన్నీ చూపించేస్తా. నేనైతే ఇప్పటి వరకు తినలేదు, మీకు చూపించి తిందామని. అందరు తినేసేసినారు కూడా మా ఇంట్లో. సో వెయిట్. సో ఇది పులిహోర అండ్ దిస్ ఇస్ పెరుగు అన్నం అండ్ ఇది వెజిటేబుల్ రైస్, ఇంకా దిస్ ఇస్ వైట్ రైస్ అండ్ సాంబార్, ఇంకా ఇది మసాలా వంకాయ, ఐ మీన్ లైక్ గుత్తి వంకాయ అండ్ పాలకూర పప్పు, ఇది కొబ్బరన్నం, బెల్లం అన్నం అండ్ నా ఫేవరెట్ గులాబ్ జామ్. ఇట్స్ లంచ్ టైమ్ గైస్. ఇందాక అప్పడం చూపించలేదు కదా, అప్పడం కూడా ఉంది. ఓకే ఎప్పుడు తినేస్తా. ఓకే గాయస్, ఐ హ్యాడ్ మై లంచ్. ఇట్ వాజ్ అ ఫుడ్ ఫెస్ట్ ఫర్ అస్ యాక్చువల్లీ, చాలా ఐటమ్స్ ఉండే కాబట్టి. సో ఐ థింక్ ఐల్ క్విక్లీ గెట్ రెడీ నౌ. బట్ నేను ఎప్పుడు రెడీ అయ్యేది మీకు చూపించలేదు కదా, లైక్ ఐ మీన్ బ్లాగ్లో అయితే. ఇది కొత్త వైఫై రూటర్, ఇది ఇట్లా ఉంది, వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. మేము పైకి షిఫ్ట్ అయిపోయినాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఐ క్విక్లీ షో అప్ మై డ్రెస్. సో నేను ఎందుకు ఎప్పుడు రెడీ అవ్వను వ్లాగ్లో అంటే, ఐ కీప్ మూవింగ్ హియర్ అండ్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక దగ్గర నుంచి రెడీ అవ్వను, అండ్ నాకు ప్రాపర్ లైటింగ్ ఉండదు షూట్ చేయడానికి. అండ్ మనకు సైట్ కాబట్టి నేను ఒక్కొక్క ఐటమ్ ఇట్లా 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 వెళ్ళి తీసుకుంటుంటా. ఇట్స్ వెరీ ఫనీ యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్ అందరూ అయితే నవ్వుతారు నేను అట్లా రెడీ అవుతా అని. సో లెట్స్ సీ, ప్రాబబ్లీ ఇంకెప్పుడన్నా వీడియోలో చూపిస్తా. సో ఇప్పటికైతే ఐల్ షో మై అవుట్ఫిట్. సో దిస్ ఈజ్ మై హాఫ్ శారీ విచ్ ఐఎమ్ వేరింగ్ ఫర్ దిస్ వరలక్ష్మి వ్రతం. సో నారాయణపేట్ హాఫ్ శారీ. ఇప్పటివరకు ఒక నారాయణపేట్ హాఫ్ శారీ అనేది వెయ్యలేదు. హాఫ్ శారీ కానీ డ్రెస్ కానీ ఏది నా దగ్గర లేదు. యాక్చువల్లీ నాకు అంత నచ్చదు ఈ ప్రింట్ ఇట్లా. ఐ డోంట్ థింక్ ఇట్స్ దాట్ గుడ్, బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ దుపట్టా నాకు వేసుకోవాలని ఉంది, ఎందుకంటే దుపట్టా చాలా బాగుంది కాబట్టి. ఓకే నేను క్విక్గా రెడీ అయిపోయి మీకు చూపించేస్తాను.
సో ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఇలా రూపు తీసుకుంటుంది అనమాట. ఐ మీన్ లైక్ కాసు కొంటది కొత్తది. సో పాతది ఉన్నది అన్ని కాయిన్స్లో ఇట్లా పెడుతుంది. సో కొత్తది తీసుకున్నది మాత్రం ఆ ఇయర్ ఏదైతే పూజ చేస్తున్నామో అప్పుడు అమ్మవారికి వేస్తారనమాట. సో ఇట్లా మా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇట్లా గోల్డ్ది మాత్రం తీసుకుంటుంది. సో నేను కూడా పూజ చేద్దామని చెప్పేసి మా మమ్మీతో వచ్చి కూర్చున్నా. ఇంత చెమటగా ఇప్పుడు వచ్చిన నాకు పువ్వు వచ్చింది గాయ్. కొబ్బరికాయలు వరలక్ష్మి దేవి మా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ హే ఆల్. సో మా వాయినం కోసం మేము ఈ ప్లేట్స్ ఇద్దాం అనుకున్నాం. సో ఎక్కువ మెంబర్స్ ఎవరిని పిలవట్లేదు కాబట్టి ఓన్లీ లిమిటెడ్గా చిన్న ప్లేట్స్ ఉన్నాము మమ్మీ. ఇప్పుడు ఫాస్ట్గా ఇవన్నీ రెడీ చేసేసుకుంటా, ఎందుకంటే మమ్మీ మళ్ళీ పసుపు బొట్టలు ఇవ్వాలి కాబట్టి. చలో మీరు అది చూసేయండి. సో నేనైతే ఫస్ట్ తమలపాకులు పెట్టేసుకొని ఒక ఫ్రూట్ బనానా పెట్టేసుకొని పసుపు కుంకుమది ఇంకా ఒక సోంపు ఇవన్నీ యాడ్ చేసేసిన. అండ్ ఆల్సో 4 బ్యాంగిల్స్ అండ్ ఆల్సో 2 flowers ఇవన్నీ యాడ్ చేసేసి అన్ని పసుపు బొట్టులు రెడీ చేసేసుకున్నాను అనమాట. ఏదో ఇంకా నా చిన్నపాటి హెల్ప్ ఫర్ మై మామ్. అమ్మ అయితే ఫస్ట్ అమ్మవారి తర్వాత నాకే పసుపు బొట్టేస్తుంది. అఫ్ కోర్స్ మా ఇంటి మహాలక్ష్మి నేనే కదా, మా అక్క అనుకోండి. బట్ ఇప్పుడు మా అక్కకి పెళ్ళి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేనే కాబట్టి సో ఫస్ట్ మా మమ్మీ నాకు ఇచ్చేసినాక ఇంకా తర్వాత అందరికి ఇద్దామని అనుకున్నారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. గాయ్స్ ఇప్పుడైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పసుపు బొట్టు. సో మా మమ్మీ నాకే ఇచ్చింది, ఇంకెవరికి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ అయితే నేను తీసుకోవడానికి వెళ్తున్నాం. హాయ్ పిన్ని, బ్లాగర్ వచ్చింది. బ్లాగర్ నువ్వు ఏంది రెడీగాను? ఏంది ఇట్లా వరలక్ష్మి వ్రతం ఎట్లుండాలి? లంగా జాకెట్ వేసుకోవాలి. ఎందుకు వేసుకున్నావు? గాయ్స్ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన. మై క్యూటీ హాయ్ చెప్పండి. హాయ్. మీకు బొట్టు పెడదాం ఫస్ట్. ఏమైనా ముస్లిమా నువ్వు? అస్సలాం వాలేకుమ్. చూడు అస్సలాం వాలేకుమ్. హాయ్ పిన్ని, క్యూట్ పిన్ని. గాయస్ మా పిన్ని ఎంత బాగా రెడీ చేసింది మీకు చూపిస్తాగండి. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో. వావ్ చాలా బాగా చేసింది మా పిన్ని. ఇంకా మా పిన్ని కూడా నాకు మమ్మీకి ఇద్దరికి పసుపు బొట్టు ఇచ్చేసింది. సో బేసికలీ వాయినం అంటారు కదా, ఆ వాయినం ఇచ్చేసినారు. సో దిస్ ఇస్ పుచ్చుకుంటున్నాము వాయినం. కానీ మా దాంట్లో మేము అనము, చాలా మెంబర్స్ అది అంటారు కదా. సో మేమైతే మనము నార్మల్గా తీసుకుంటాం. సో మేమైతే కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసుకుని తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయినాం. ఆహా బా ఎంత గుడ్ గర్ల్. థ్యాంక్ యూ చింకు. తినాలా? నువ్వు కూడా తిందా నాతో? వద్దా నీకు? వాట్ ఐ షుడ్ రిమూవ్? తీసావు స్పెట్స్ అంట. రే లైటింగ్ లేదురా ఇక్కడ. లైటింగ్ దివాలి కొడుతుంది. రేపు ఏంది?
రాఖీ రాఖీ మాకు పెద్ద టాస్క్ తిరగడం. రెడీ ఉన్నారా మన మీరు తిరగడానికి? అస్సలు లేవా, అలసిపోతున్నాం అయితే ఇవాళ లేదా. నేనైతే అసలు రెడీ నేను గైస్, నాకు ఫీవర్ వచ్చింది. బట్ అల్సి విల్ ట్రై, చూద్దాం. ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ నాట్ వ్లాగ్డ్ ఓన్లీ టుడే, లేకపోతే నేను లీవ్ అన్నా తీసుకున్నట్టుండే. ఇట్స్ సో హెక్టిక్ ఫర్ మీ. అంటే నాకు వర్క్ ఉంది చాలా. ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు కంప్లీట్. నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలి. అండ్ ఐఎమ్ సో టయర్డ్ ఆల్రెడీ. మళ్ళీ రేపు రాఖీ అయితే పెద్ద టాస్క్, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ బ్రదర్స్. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్, బట్ స్టిల్ అంటే చాలా తిరగాలన్నమాట. చుక్కలు దోల తిరిగిపోతుంది రాఖీ రోజు అయితే. మళ్ళీ రేపు రక్షాబంధన్, ఇంకా నేను కొన్ని రాఖీలు తెచ్చుకున్నా, ఇంకా ఎక్కువ తెచ్చుకోలేదు. మళ్ళీ ఆ షాపింగ్కి వెళ్ళాలి. మళ్ళీ మా వేరే కజిన్స్ వస్తారు కదా, వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకోవాలి. సో చాలా పనులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు 6 ఏమవుతుంది. ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు డూ. ఇంకా మా పిన్ని వాళ్ళు వస్తారంట ఇంటికి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తాయి? యాక్చువల్లీ నేను లీవ్ తీసుకోవచ్చు, బట్ నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ తీసుకున్నాను. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి అప్పుడు తీసుకునండి లీవ్. మళ్ళీ వాళ్ళు ఎందుకులే, ఎక్కువ ఏమి ఉండదేమో అని నేను అనుకున్నా, కానీ బట్ చాలానే పని ఉంటుంది. ఓకే, అదనమాట. నేను ఇప్పుడు నా వర్క్ కంప్లీట్ చేసుకొని మిగతావి ఏమేమి అవుతాయో మీకు చూపిస్తాను. ఎనీవేస్, ఐ లైక్ మై లుక్, డిఫరెంట్గా బాగున్నా బ్లాక్ కాబట్టి. ఓకే, బాయ్ గాయ్స్. ఇంకా దాని తర్వాత ఫుల్ వర్క్ చేసుకున్నా, బికాస్ చాలా వర్క్ ఉండే నాకు ఆ రోజు. ఇంకా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక తర్వాత ఫైనలీ లాగౌట్ తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి నేను మమ్మీ స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి. అక్కడ కూడా మంచిగా దర్శనం అయింది మాకు. అండ్ గుడిలో కూడా చాలా మెంబర్స్ వచ్చి పసుపు పొట్టిస్తుండే మమ్మీకి. దాని తర్వాత మా అక్కకు కూడా మా మమ్మీ వైనం ఇచ్చేసినారు. అంతే గాయస్, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఈసారి అయితే ఎవరిని ఎక్కువ పిలవలేదు కూడా ఇంటికి. హలో గాయ్స్, సో ఇలా మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. సో ఎక్కువ వ్లాగ్ అయితే ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది. అలా ఏం ఎక్కువ క్యాప్చర్ చేయలేదేమో. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైజ్, ఐ వాజ్ వర్కింగ్. సో కొంచెం కష్టం అయ్యింది నాకు. సో అందుకని చిన్న వ్లాగ్ ఉంటుందేమో ఇది. ఓకే, సో దట్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్ గైజ్. అండ్ రేపు రాఖీ, రక్షాబంధన్. సో అందుకోసం నేను ఇంకొంచెం ఎనర్జీ సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ బ్రదర్స్. నేను ఫుల్ తిరగడం ఉంటుంది రేపైతే. అసలు నాన్ స్టాప్, అసలు నాకు గ్యాపే ఉండదు. రేపైతే తిరగడం రేపైతే ఇంకా అలసిపోతా. సో అందుకని కొంచెం ఇవాళ ఎనర్జీ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. యాజ్ ఆల్రెడీ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో కొంచెం రెస్ట్ తీసుకుందాం ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ టు గో టు షాపింగ్ ఆల్సో. నా కజిన్స్ కోసం ఇంకొన్ని పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి. అండ్ నేను రాఖీస్ కూడా అన్నీ కొనలేదు, కొన్ని కొన్నాను. అవి మీకు చూపిస్తా. ఇది నా రాఖీ ప్లేట్. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ అయితే నేను మీకు రాఖీ వ్లాగ్లో చూపిస్తా ఎట్లా ఏం కొన్నా అని. ఇదేంది ఫేర్ అండ్ లవ్లీ కూడా ఉంది ఇలా. ఇగ్నోర్ దిస్ గైస్, మార్నింగ్ రెడీ అయినా కదా. సో అట్లా అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ స్వీట్స్ తీసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. సో అందుకనే ఐమ్ థింకింగ్ ఐల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. సో మిగతావన్నీ మనం రేపు రాఖీ వ్లాగ్లో మాట్లాడదాం. రాఖీ వరకు అప్పటికి వీడియో నేను రిలీజ్ చేసేస్తాను కాబట్టి సో మీరు ఫస్ట్ ఈ వీడియో చూస్తారు. సో అదనమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం. సింపుల్గా నీట్గా అయిపోయింది. సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పు ఇంకా చెప్పు. ఓకే, బాయ్ గాయ్స్.